పాపం వెట్రిసెల్వి అవన్నీ ఎవరనుకుంటున్నారా? ఎవరా అనుకుంటున్నారా? వెట్రిసెల్వి అంటే కలెక్టర్ వెస్ట్ గోదావరి ఐఏఎస్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. ఈ ఎలక్షన్ వరకు ఆవిడే సర్వాధికారి, ఆవిడ డిసిషనే ఫైనల్. పాపం ఆవిడ నిన్న ఎంత నలిగిపోయిందంటే, ఎంత సతమతం అయిపోయిందంటే, నిన్న అందరూ చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా జగన్ గారు ఆయన చేతిలో పెట్టుకుని వ్యవస్థను ఆడిస్తున్నాడు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అధికార యంత్రాంగం మొత్తం మాకు ఎగ్నిస్ట్ గా పనిచేసింది, మా క్యాండిడేట్స్ ని దింపేసింది, మమ్మల్ని నామినేషన్ ఏమీ ఇవ్వలేదు, మా నామినేషన్ ని తోసిపుచ్చారు, ఇలాగా చాలా కబుర్లు చెప్పాడు. కానీ నిన్న ఒక ఎలక్షన్, ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్, వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ మొత్తం 26 మంది 34 మంది ఎమ్మెల్యేలు కలిపి 5 పార్లమెంట్ మెంబర్స్ కలిపి ఒక మెంబర్ని గెలిపెట్టారు. పెడితే ఆఖరికి జడిసి, నాకు ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు జడిసి రకరకాల ట్విస్టులు నిన్న ఏలూరు కలెక్టరేట్ లో జరిగింది. టు బి ఫ్రాంక్, పేరావతుల రాజశేఖర్ నామినేషన్ చెందదు. దానికి అబ్జెక్షన్స్ జీవీ సుందర్ రైట్ చేశారు. చాలా చోట్ల ఫైనాన్షియల్ ఇయర్ కి ఎగ్జిస్టింగ్ ఇయర్స్ కి ఉన్న తేడా డిఫరెంట్ గా వేశారని చెప్పాడు. తర్వాత అసెట్స్ విషయంలో చెప్పాడు. చాలా విషయాల్లో చాలా రకరకాల అబ్జెక్షన్స్ లేవనెత్తారు. అయినా కానీ ఆవిడ కరెక్ట్ అంటూనే, మీరు చెప్పినే కరెక్ట్, ఇది తిరస్కరణ గురవుతుందని చెప్తానే, ఐ హ్యావ్ డిస్కషన్ పవర్, నాకు డిసిషన్ తీసుకునే పవర్ ఉంది కాబట్టి దిస్ నామినేషన్ ఈజ్ వ్యాలిడ్. రాజశేఖర్ది, పేరాబత్తుల రాజశేఖర్ నామినేషన్ వ్యాలిడ్ అని చెప్పింది. దిస్ సెకండ్ నెక్స్ట్ సిపిఎం క్యాండిడేట్ దెట్ల రాఘవ్, ఆయన అప్లికేషన్ వచ్చేటప్పటికి ఆయన ఎస్ఎస్ దగ్గర నెక్లెస్ ఎన్ని ఉన్నాయి రాయలేదు. అది రాయబోయేది కదా, అబ్జెక్షన్ చెప్పి అందరు ఎదురుకుండా దిస్ నామినేషన్ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పి. అదేంటండి అందరూ అడిగారు, అతనికి అన్ని తప్పులు ఉన్నాయన్న మీరు యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు ఇది రిజెక్ట్ చేశారు అని అడిగారు. నా డిస్క్రిప్షన్ అని చెప్పి. సరే, సుందర్ మా అబ్బాయి నామినేషన్ వచ్చినడికి ఒక 5 సార్లు అన్ని చాలా ఎలాగన్నా సరే తిన్ని అస్తమానం క్వశ్చన్ చేస్తున్నాడని చెప్పి రకరకాలుగా ప్రయత్నించింది ఆవిడ. అన్ని సిద్ధపడాము. నా నామినేషన్ ని తిరస్కరించడానికి వీల్లేని రీతిలోనే మేము నామినేషన్ తిరస్కరించిన తర్వాత తిరస్కరించలేని కారణం చచ్చినట్టుగా మా నామినేషన్ యాక్సెప్ట్ చేశాం. తర్వాత లిస్ట్ పెట్టినాడు కల్లా సిపిఎం క్యాండిడేట్, అదే పీడిఎఫ్ క్యాండిడేట్ లిస్ట్ లోకి వచ్చి, అంటే అందరూ అభ్యర్థులు ఎదురుకుండా దిస్ క్యాండిడేట్ వాజ్ రిజెక్టెడ్, దిస్ క్యాండిడేట్ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పి దానికి ఎందుకు మీరు కారణం చెప్తున్నారంటే, స్క్రూటినీ తీసుకునే అన్ని అప్లికేషన్స్
చేశారు కదా, స్క్రూటినీ చేశారు కాబట్టి ఆ స్క్రూటినీలో అందరూని స్క్రూటినీ మొదట అయిపోయింది కాబట్టి అలాంటప్పుడు అసలు స్క్రూటినీ వెరిఫికేషన్ ఎందుకు? స్క్రూటినీ వెరిఫికేషన్ లేకుండా ఆల్ అప్లికేషన్స్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి కదా. మళ్ళీ స్క్రూటినీ దానికి ఒక రోజు తంతు పొద్దున్నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులందరినీ రమ్మని ఎన్నెందుకు? అయినా మా ఇష్టం, మా తెలుగుదేశం వాళ్ళు ఎవరి నుంచో పెట్టుకుంటే అందరు టెక్నాలజీ తీసేస్తాను ఒక రూల్ పాస్ చేసేయండి చంద్రబాబు, బెటర్. అంటే గురువింద గింజ సామెత, గురువు గింజ అనుకుంటుంది, నా వెనకాల నల్లగా ఉన్నట్టు దానికి తెలియదు. ప్రతి ఓళ్ళు వెనకాల నల్లదనాన్ని ఎత్తి చూపెడతా ఉంటది. ఇప్పుడు వ్యవస్థల్ని ఎవరి చేతిలో పెట్టుకున్నారు? కలెక్టర్ని ఎవరి చేతిలో పెట్టుకున్నారు? కలెక్టర్ నిజాయితీగా స్క్రూటినీ చేసింది. అవి బాబోయ్, పీడీఎఫ్ క్యాండిడేట్ కానీ లేకపోతే ఎస్సీస్ అందరూ కూడా హర్ష్ కుమార్ అబ్బాయికి చేస్తారు. అసలే మనం హర్ష్ కుమార్ ఎస్సీ స్కీములు ఒకటే పునరుద్ధరించలేదు, మనం జగన్ తీసేసిన స్కీములన్నీ పునరుద్ధరిస్తానన్నాం. ఆఖరికి తల్లి వందనం కూడా ఇవ్వట్లేదు, రైతు భరోసా ఇవ్వట్లేదు, స్కాలర్షిప్లు ఇవ్వట్లేదు. మనం 2019 నుంచి మనం బకాయి పడిన స్కాలర్షిప్ ఎస్సీలకు ఇవ్వట్లేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వట్లేదు. ఇంకేమైనా ఉందో? ఎస్సీలు అందరూ కూడా ఖచ్చితంగా నాకు ఎగ్నిస్ట్ గా ఓటేస్తే నేను ఖచ్చితంగా ఓడిపోతానని చెప్పి పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ కాబట్టి కనీసం కొంత టీచర్ల అభ్యర్థులన్నా మనం చీల్స్తే మన పార్టీకి ప్రయోజనం ఉంటుందని చెప్పి మళ్ళీ ఆ నామినేషన్ ని యాక్సెప్ట్ చేయించేశారు. అంటే ఎంత రాజకీయం నడిచిందో ఆలోచించమని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యంగా టీచర్స్ కి, పీడీఎఫ్ లో ఉన్నటువంటి సిపిఎం కి, వీళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే, మీ లీడర్స్ అమ్ముడైపోయారు. మీ లీడర్స్ తెలుగుదేశానికి అమ్ముడైపోయారు. పైకి పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు తప్పితే పూర్తిగా అమ్ముడైపోయారు. కాబట్టి మీరు ఆలోచించుకుని ఎవరికి ఓటేయాలి, ఎవరికి ఓటేస్తే మన ప్రజల పట్ల, మన ప్రజా సమస్యల పట్ల కౌన్సిల్లో గొంతు నిప్పి మాట్లాడగలడు అన్నది ఆలోచించండి. అది ఆలోచించినప్పుడు ఆటోమేటిక్ గా మీకు సుందర కనపడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, మీరు వ్యవస్థల గురించి లేకపోతే అటానమీ గురించి ఎదవ కబుర్లు చెప్పకండి. నిన్న చూసాం మీ రాజకీయం, చెత్త రాజకీయం. గంట ఏమో రిజెక్టెడ్, తర్వాత యాక్సెప్టెడ్. ఎందుకు యాక్సెప్టెడ్? ఎస్సీ ఓటు చేయాలి. సో దాట్ ఐఎమ్ సారీ చంద్రబాబు నాయుడు గారు, వ్యవస్థల్ని మీరు ఎంతకాలం కొనసాగిస్తారో సాగించండి, మీ చేతిలో పెట్టుకుని చూస్తారు ప్రజలు. కంగారు పడకండి, మీ క్యాండిడేట్ ఓడిపోవాలి. థ్యాంక్ యూ.